ఫస్ట్ లుక్ ట్రైలర్ తోని జనాల ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన వెంకటాపురం సినిమా నిజంగానే ఇంట్రెస్టింగ్ ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా కథ ఏందో అని చాలా మంది వెయిట్ చేసిండ్రు. మరి ఈ సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్ లో ఉన్న భీమిలి బీచ్ లా ఒక శవం దొరుకుతుంది. వెంకటాపురం పోలీసులు ఈ కేసుని ఇంటరాగేట్ చేస్తుంటారు. ఆ శవం హీరోయిన్దేనని, హీరో రాహులే చంపిండని పోలీసులు అనుకుంటారు. అయితే నిజంగా ఏం జరిగింది? ఆమెను హీరో చంపిండా లేక ఇంకెవరన్నా చంపిండ్రా అనేది తెలవాలంటే సినిమా చూడాలి. ఇక ఈ కథల చాలా ట్విస్టులున్నాయి. హీరో రాహుల్ మాత్రం 6 ప్యాక్ బాడీతోని ఇరగదీసిండు. పోలీస్ స్టేషన్ల ఫైట్ సినిమాకే హైలైట్. ఆయన లుక్ కొత్తగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ల ఒదిగిపోయి యాక్ట్ చేసిండు. హీరోయిన్ మహిమ కూడా బాగా చేసింది. కాలేజ్కి పోయే పిల్ల క్యారెక్టర్లా న్యాచురల్ గా కనిపించి ఇంప్రెస్ చేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎస్ఐ రోల్లా అజయ్ ఘోష్ మెప్పించిండు. ఇక ఇంకో పోలీస్ గా యాక్ట్ చేసిన అజయ్ది చిన్న క్యారెక్టరే అయినా ఎఫెక్టివ్ గా ఉంది. మిగతా ఆర్టిస్టులు కూడా మంచిగా చేసిండ్రు. టెక్నికల్ టీం కూడా మంచిగా అవుట్పుట్ నిచ్చిండ్రు. సాయి ప్రకాష్ కెమెరా వర్క్ సినిమాకి మస్తు ప్లస్ అయింది. వైజాగ్ ని అందంగా చూపించిండు. పాటల పిక్చరైజేషన్ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు పాటలు వినడానికి మంచిగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్కి తగ్గట్టు మంచిగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. డైరెక్టర్ వేణు కొత్త డైరెక్టరే అయినా స్క్రీన్ ప్లేని బాగా రాసుకుండు. తెలుగులో రొటీన్ సినిమాలు వస్తున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా చూస్తే కొత్తోళ్ళు డిఫరెంట్ సినిమాలు తీసేందుకు రెడీ అయిండ్రు అనిపిస్తుంది. చిన్న సినిమా అయినా గానీ క్వాలిటీతో తీసిండ్రు. జరంత గ్యాప్ తర్వాత రాహుల్ గిసొంటి డిఫరెంట్ సినిమా చేసినందుకు అప్రిషియేట్ చేయాల్సిందే. యంగ్ హీరోలు గిసొంటి కథలు సెలెక్ట్ చేసుకోవడం ఇండస్ట్రీకే మంచిది. ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి సంది సీన్ కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ల 2 పాటలు రిలీఫ్ నిస్తాయి. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా గ్రిప్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైనప్పటి సంది ఎండింగ్ దాకా సినిమాని బాగా డీల్ చేసిండు డైరెక్టర్ వేణు. హీరోయిన్ ని చంపినోళ్ళు ఎవరు అని తెలిసే ట్విస్ట్ అదిరిపోయింది. లాస్ట్ 30 నిమిషాలు సినిమాకే హైలైట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులుంటాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్. రొటీన్ సినిమాలు నచ్చనోళ్లకు వెంకటాపురం బాగా నచ్చుతుంది. ఈ వీకెండ్ కి మంచి థ్రిల్ కావాలంటే వెంకటాపురం తప్పకుండా చూడాల్సిందే.